పెళ్లకూరు మండలం కామూరు గ్రామానికి చెందిన ఆటో నడుపుతూ జీవనం సాగించే బత్తుల చందు వయసు 23 ఏళ్లు ప్రేమ వ్యవహారానికి సంబంధించిన కారణాలతో యువకుడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద యువకుడి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై ఫిర్యాదు సేకరించి కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ కోణాల దర్యాప్తు చేస్తూ పూర్తి వివరాలు సేకరించి తెలియజేస్తామని పోలీసులు పేర్కొన్నారు. కొడుకు సింధు, నేను సుబ్రహ్మణ్య తండ్రి, వాళ్ళ అమ్మ సుబ్బమ్మ. నా కొడుకు పెళ్లకూరు మండలం కానూరు గ్రామం. అక్కడ నా కొడుకు ఆటో గత 3 సంవత్సరాలుగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ మమ్మల్ని కాపాడుతూ వస్తుండగా కొంతమంది వాళ్ళతో స్నానాసనం చేసి నా కొడుకుని నమ్మించి మోసం చేసి వాళ్ళతో ఉన్నట్టు వీళ్ళతో ఉన్నట్టు ఏదేదో మోసం చేసేసి నా కొడుకుని నమ్మక ద్రోహంగా బోక్తాయి కొండ దగ్గరికి తీసుకొని పోయి ఫోన్లో ఉన్నాయని చెప్పేసి వాటిని కొట్టి నా కొడుకు దగ్గర కొట్టి అవన్నీ తీసేసుకొని డిలీట్ చేసేసి ఎంపర్ల వెంకటేశ్వరు తండ్రి వచ్చి నల్లయ్య అనే కుమారుడు నా కొడుకుని చిత్రయుధంగా చేసి చేయంగా మాకు వచ్చి నా బిడ్డ కానీ ఎవరు కానీ కొట్టిన సంగతి తెలియదు ఈ విషయము. మేము తర్వాత మాకు వచ్చి ఒక మాట చెప్పి ఈ విధంగా నీ కొడుకు ఫోటోలు తీస్తున్నాడు ఈ విధంగా అని చెప్పేసి నాకు చెప్పింది. నా ఫోన్లోంచి నా భార్యకి ఇచ్చిన, నేను తన దగ్గరకు రమ్మంటే ఆడకు పోయి నేను బతిమలు ఆడుకున్నా. ఏంది వెంకటేశ్వర అని అంటే అన్న ఇప్పుడు చెప్పడం లేదులే, నేను చెప్దాం అనుకొని ఇప్పుడు పడలేదులే అని చెప్పి. అంతకుముందు నా ఫోన్ నా భార్య మాట్లాడుతుండగా నేను పోయినాను కదా, పోయిన తర్వాత నా భార్యకి చెప్పున్నాడు ఈ విషయాలని చెప్పేస్తున్నాడు. అప్పుడు నా భార్య ఏమన్నదంటే వెంకటేశ్వర ఆయన వస్తున్నాడు ఈ నాకు చెప్పాక మేము నా బిడ్డను బెదిరించుకుంటామని చెప్పిన తర్వాత నేను పోయి బతిలాడినా మళ్ళీ దాని నుంచి మా ఇంటికాడ నుంచి కనీసం ఒక పల్లంగా దూరం పోయి వెంకటేశ్వర ఏంది పరిస్థితి ఏందినైనా అంటే అలా ఈ విధంగా చందు ఫోటోలు పెట్టుకున్నాడు. ఈ విధంగా అబ్బాయి నాకు కూడా నమ్మకం లేదు, అబ్బాయి మీద నమ్మకం లేదు, ఎవరు అబ్బాయిని ప్రయోగించి ఈ విధంగా చేస్తున్నారు ఎంతవరకు నిజమో తెలియదు. నేను కొండ మీద మాత్రం ఫోన్ తీసుకున్నాను, అడంగానే ఇచ్చిన తర్వాత నేను డిలీట్ చేసేసినాను అని చెప్పి నాకు చెప్పుకొచ్చిన తర్వాత నాయన నీ బిడ్డ అయినా నా బిడ్డ అయినా ఒకటేను, దానికేమి ఇది కాదు, నా బిడ్డ నేను బెదిరించుకుంటాను. ఆ గ్రామంలో ఎంపల్ల వెంకటేశ్వరుని పిలుస్తానని చెప్పిన ఎంపల్ల వెంకటేశ్వరుని వాకిరి ఈగన్న, ఇంకో వాకిరి రమణయ్య, కాటూరు వెంకటేశ్వరుడు వీళ్ళు పిలుస్తానన్నాక నా కూతురు జీవితం నాశనం అయిపోద్ది వద్దు అని చెప్పేసి చెప్పినాడు. పాప పేరు జోష్న, తండ్రి కూతురు జోష్న. ఆ జోష్న అనే అమ్మాయి ఈ విధంగా ఫోటోలు పెడుతుంది. ఆ సంగతి అయితే మనకు తెలియదు. అవి ఆల్రెడీ వీడియోతో కూడా ఉన్నాయి, అవన్నీ వీడియోతో కూడా ఉన్నాయి. వాళ్ళు మాట్లాడిన సంభాషణలు అవన్నీ కూడా నా కొడుకు దాంట్లో రికార్డ్ అయ్యి ఉన్నాయి. కానీ అవన్నీ డిలీట్ చేసేసినాడు. వాళ్ళు ఇంకొక విధంగా చూసి ఏం జరగనట్టు చేసి శనివారం రాత్రి 9 గంటలకి నాకు చెప్పిన తర్వాత ఆదివారం సోమవారం తెల్లారి 8 గంటల సమయంలో వీళ్ళెవరు లేనిట్టు రేత్రి వాళ్ళందరూ గుప్తంగా మాట్లాడుకొని నా బిడ్డ ఆటో కోసం వేరే వాళ్ళు ఫోన్ చేస్తే ఆటో పేషెంట్ బాడీకి ఇస్తాను రమ్మని నాటిపేటకి తీసుకోమంటే అతని కోసం నా కొడుకు పోయినాడు. సెంటర్ కానించి వస్తుండగా మార్గం మధ్యలో ఊళ్ళో సగం వాళ్ళ ఇంటి దగ్గరకు రాగానే ఒక అమ్మాయి చీమల ఆటో ఆపింది. ఆటో ఆపడంతో నా కొడుకు ఆపినాడు. ఆపంగానే వెనక ఆ పక్క ఈ పక్క చుట్టేసి నా కొడుకుని చిత్రహింసనగా ఊదరు కొట్టము ముద్దకాంతో కొట్టంగా ముక్కలు గుండా నోటు గుండా రక్తం రాగా ఆడున్న వాళ్ళు నాగమంతుల రమేష్ అనే అతను ఆ సెంటర్లో నుంచి ఎక్కించుకొస్తున్న అతను ఆ నుంచి పరిగిస్తా అంటే మరీ పరిగే కదా ఆరోగ్యం లాగలేక వచ్చి మా ఇళ్ళ దగ్గరకు వచ్చేసి ఈ విధంగా బిడ్డను కూడేస్తున్నాడు అరవడంతో అక్కడి నుంచి నాగమంతుల రమేష్ అనే అతను పరిగిస్తుండగా నేను పక్కన ఆడ జ్యూసెట్ మా ఇంటి దగ్గరలో జ్యూసెట్ ఉంది, అక్కడ కూర్చొని ఉండగా వేరే వాళ్ళు వచ్చి చందు ఏందో అంటున్నారు అని చెప్పి అనగా నేను పరిగిస్తా బాగా వాకిరి నాగమంతుల రమేష్ అనే అతను ఇటు పట్టుకోన్నాడు ఆటోని. నా బిడ్డను కొట్టేసిన తర్వాత అప్పుడు పోయేటప్పుడు జరిగిపోయింది. ఇటు పట్టుకొని ఉండగా వాళ్ళ అమ్మాయి జోష్న వాళ్ళ నా కొడుకు భుజం పట్టుకొని ఇట్లా లాగుతూ ఉంది. అప్పుడు నేను కూడా లాగి తీసుకొని ఏంది నా బిడ్డని ఈ విధంగా చేస్తున్నారు, ఏం జరిగింది ఏందని, రాత్రి చెప్పి మొన్న చెప్పింది ఏంది, ఇప్పుడు ఏంది ఈ విధంగా చేస్తున్నారు అని నేను వాళ్ళతో మాట్లాడడంగా నా కొడుకు రానాయన అని చెప్పేసి నన్ను అదే ఆటోలో ఎక్కించుకొని ఇంటికి రాగా ఇంటికాడ నేను ఈ విధంగా వాళ్ళతో మాట్లాడుతుండగా మా గ్రామంలో ఉన్న మా వాళ్ళు ఆటో ఆపి ఆడనే
ఏనైనా ఏం జరిగింది నేను ఆరకుండగా నేను నాడిపేట దాకా పోయేసి వస్తాను, బడికి పోయి వస్తాను అని చెప్పేసి అదే ఆవేశంతో పురుగుల ముందు తీసుకొని గడ్డి ముందు తీసుకొని తాగేసి ఆడనే వాట్సాప్ పెట్టినాడు మా పిల్లకాయలకి. ఎక్కడనేది కూడా తెలియక మా గ్రామంలో ఉండే పిల్లకాయల ఫ్రెండ్స్లు అందరూ ఆ బైకులు వేసుకొని తిరగరాని చోటంతా తిరగంగా ఎక్కడైనా ఆ లొకేషన్ చూసుకొని ఆడపోగా ఆడ పడిపోవడంగా ఆడ నుంచి ఎత్తుకోపోయి అమ్మ హాస్పిటల్లో చేర్చినారు. చేర్చిన తర్వాత 1.5 గంట ట్రీట్మెంట్ జరిగింది. జరిగిన తర్వాత ఇక్కడ లాభం లేదు, ఏలూరుకి తీసుకొని వెళ్ళమన్నారు. అక్కడి నుంచి ఏలూరుకి తీసుకోమగా రాత్రి 10-10:30కి అడజారంగా ఓళ్ళు తెల్లారి 9-10 గంటలకి విషమంగా ఉంది, ఇంకేం చేయలేము, సర్జరీ చేస్తే ఉంటాడో ఉండడో తెలీదు అని చెప్పంగా 17 రోజుల తర్వాత అయినా ఉంటాడో లేదో కూడా తెలీదు అని చెప్పేసి మీరు వాస్తవంగా చెప్పింది. గ్యారెంటీ అయితే లేదు, 90% అయితే చెప్పలేము, 10% అయితే చెప్పగలుగుతాము. అది నెల ఉండొచ్చు, 3 నెలలు ఉండొచ్చు, కనీసం వారం ఉండొచ్చు, చెప్పలేము అని చెప్పంగా ఇవన్నీ విషయాలు నేను ఆడకపోగా ఈ విధంగా ఇంకా మన బిడ్డ మనకు దక్కడనే ఉద్దేశంతో నేను పెళకూరు మండలం ఎస్ఐ పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ మేడంకి అదే విధానంగా నేను మనసారంగా అబద్ధం లేకుండా ప్రతి విషయం జరిగిన విషయం క్లుప్తంగా మేడం గారికి వినవించుకున్న తర్వాత నా బిడ్డ ఎలాంటి అన్యాయం జరిగి నేను మాత్రం ఊర్చుకోను, నాకు న్యాయం కావాలి అని చెప్పి ఆమెని బతిలాడు దండం పెట్టుకున్నాం. ఆడవారికి జరిగిన తర్వాత ఇంతవారికి వాళ్ళ మీద ఎటువంటి చర్య కానీ ఏం కానీ లేదు. మా ఇంటి చుట్టూ కాపలా, మా ఇంటి చుట్టూ ఎందుకు కాపలా? జరిగేది అక్కడ పెట్టింది ఓళ్ళు, ప్రాణ నష్టం అన్నది వాళ్ళు అనుకున్నారు. మమ్మల్ని కొట్టనాటుకు వస్తున్నారు. నేను ఒక గ్రామంలో పనిచేసే ఉద్యోగిని. ఆ ఉద్యోగం నేను పోయి వాళ్ళని బతిమలాడంగా నాకు న్యాయం చేయండి నేను బతిమలాడంగా వాళ్ళు వస్తున్నాగా మా గ్రామస్తులు వీళ్ళు ఎవరు నేను చెప్పిన వాళ్ళు వెంకటేశ్వర్లు అనేవాళ్ళు స్టేషన్కి పోయి ఈ విధంగా కార్మేజ్ కడిగి నుంచి జనాన్ని పంపిస్తున్నాడో అతను మా మీద కొట్టనాడు పంపిస్తున్నాడు అని చెప్పి అది ఒక పుకారు చేస్తున్నారు. కానీ అది వాస్తవం కాదు. కావాలంటే కార్మేశ్వర గ్రామంలో నా బిడ్డ కానీ నేను కానీ మా గ్రామంలో కానీ ఎటువంటి ఇది కాదు అని చెప్పడం తప్ప ఇంకోటి ఉండదు. ఇది వాస్తవము. ఎస్ఐ మేడం గారు ఇప్పటి వరకు ఎటువంటి చర్య తీసుకోలేదు, ఇప్పుడు వారికి చర్య ఎందుకు తీసుకోలేదు అని ఒక తండ్రిగా నా ఆవేదనతో నేను బాధపడతా చెప్తున్నా. నా బిడ్డ పరిస్థితి ఆ విధంగా చేసేసింది. కారణం ఎవరంటే ఆ 6 మందిని శిక్షించమని కేసు పెట్టిన. ఆ పేరు ఎంపళ్ళ సుబ్బమ్మ, పైడ పేరు ఉంటుంది పైడ సుబ్బమ్మ, మంజుల, బుజ్జమ్మ, సుబ్బమ్మ. అంటే వాళ్ళ పేర్లు మారు పేర్లు ఉన్నాయి. మామూలు పేర్లు అయితే నాకు తెలీదు. మారు పేర్లు అయితే దీంట్లో అయితే ఇంకొక ఇద్దరు ఉంటుంది. అవి వాస్తవంగా అయితే పేర్లు అయితే మళ్ళీ అయినా చెప్తా. చందు వాళ్ళ బాబాయ్ నేను. వాళ్ళ పుట్టిన వాళ్ళు ఎవరన్నా పేర్లు ఉన్నాయంటే వెంపళ్ళ వెంకటేశ్వర్లు, వెంపళ్ళ లావణ్య, పైడి మంజుల, వెంపళ్ళ బుజ్జమ్మ, చీమల సుబ్బమ్మ. వీళ్ళు 5 మంది కర్రలతో పట్టడం జరిగింది, రాడ్డులతో. దివ్య అనే పాప ఆడ ఆపడం వల్లే ఇది జరిగిందని అమ్మాయి చెప్తుంది. ఎందుకు జరిగింది అనేది ఇంతవరకు మాకు వివరణ లేదు. ఎస్ఐ మేడం కూడా వివరణ ఇవ్వటం లేదు. దానికి మీరు ఏదైనా న్యాయం చేస్తారని కుటుంబ సభ్యులు, ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, ఒక కుటుంబ సభ్యులు, ఒకే గ్రామస్తులు, కానూరు గ్రామానికి సంబంధించిన ఎంపళ్ళ వెంకటేశ్వర్లు అనే కుటుంబం, వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం వచ్చి ఆటో ఆపి మారణ ఆయుధాలతో పట్టడం జరిగింది. ఆత్మశోభకు చెంది నువ్వు కొట్టేసి నువ్వు సావరా, మేము ఆడవాళ్ళ దగ్గర దెబ్బలు తిని నువ్వెందుకు బతకడం అనడంతో మనస్తాపానికి గురి అయ్యి పురుగుల మందు, పారాఫోర్స్ గడ్డి మందు అనే ముందు